శాంతి. అందరికీ స్వాతంత్ర దినోత్సవం యొక్క శుభాకాంక్షలు. 78వ భారతదేశం యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. పరమాత్మ సృష్టి పైన అవతరించి నిజమైన స్వాతంత్రాన్ని మనకి కలిగిస్తూ ఉన్నారు. ఈరోజటి మురళిలో బాబా నిజమైన స్వాతంత్ర్యం గురించి వినిపించారు. వాస్తవంగా మానవుడు నేడు స్వతంత్రతను బాహ్యంగా దేశపరంగా పొందుతూ కూడా ఆంతరికంగా ఇంకా బానిసత్వంలోనే జీవిస్తూ ఉన్నారు. మాయా పరతంత్రత ఇంకా ఉంది. పంచ వికారాల నుండి స్వయాన్ని విడిపించుకునేందుకు బాబా పావనంగా కావాలి అనేటువంటి యుక్తిని తెలియజేస్తున్నారు. అలాగే బాబా ఈరోజు మురళిలో ఈ జ్ఞానం అనేది సంపాదనకు ఆధారం వంటిది, కావున జ్ఞానం మురళిని వినడం ఎప్పుడూ మానకూడదు. జ్ఞానాన్ని మనం ధారణ చెయ్యాలి, చేయించాలి అన్నారు. బాబా యొక్క శబ్దాల్లోనే విందాము. మరి బాబా ఈ రోజుకు తగిన విధంగా ఈ మురళిని వినిపించారు. 15 ఆగస్ట్ మురళి. మీఠే బచ్చే बाप आया है तुम्हें सच्ची స్వతంత్రత దేనే. మధురమైన పిల్లలు, తండ్రి వచ్చారు మీకు సత్యమైన స్వతంత్రతను ఇవ్వడానికి. జమ్ గటోంకి సజాన్ సే ముక్తి కరనే. యమదూతల శిక్షల నుండి విడిపించటానికి వచ్చారు. రావణ్కి పరతంత్రత సే చుడానే. రావణుడి యొక్క పరతంత్రత నుండి విడిపించటానికి వచ్చారు. మధురమైన పిల్లలు, బాబా వచ్చారు మీకు సత్యమైన స్వతంత్రతను ఇవ్వడానికి, యమదూతల శిక్షల నుండి ముక్తులుగా చేయటానికి, రావణుని యొక్క పరతంత్రత నుండి విడిపించటానికి. ప్రశ్న, బాప్ और तुम बच्चों की समझाने में ముఖ్య అంతర్ కౌన్సా హై. తండ్రి మరియు పిల్లలైన మీరు అర్థం చేయించడంలో ముఖ్యమైన భేదం ఏమిటి? బాబా కూడా జ్ఞానం అర్థం చేయిస్తున్నారు, మనం కూడా జ్ఞానాన్ని అర్థం చేయిస్తాం. మరి ఇద్దరికి తేడా ఏమిటి? జవాబు, జబ్ బాప్ समझाते हैं तो मीठे बच्चे कहकर समझाते हैं जिससे बाप की बात का तीर लगता है. ఎప్పుడైతే బాబా జ్ఞానాన్ని అర్థం చేయిస్తారో అప్పుడు మధురమైన పిల్లలు అంటూ అర్థం చేయిస్తారు. దీనితో తండ్రి చెప్పే మాటల యొక్క బాణం తగులుతుంది. తుమ్ బచ్చే ఆపస్ మే భాయియోం కు సమజాతే హో. కానీ మీరు పిల్లలైతే పరస్పరంలో సోదరులకు అర్థం చేయిస్తారు. కాబట్టి సోదరులను మీరు మీఠే బచ్చే అని సంబోధించలేరు. బాప్ బడా హై ఇసిలియే ఉన్కి బాత్ కా అసర్ హోతా హై. బాబా పెద్దవారు, పెద్దవాళ్ళ మాట ప్రభావం పడుతుంది కదా, అలాగే బాబా చెప్పడంతో దాని ప్రభావం పడుతుంది. వహ బచ్చోం కో రియలైజ్ కరాతే హై. వారు పిల్లలకు రియలైజ్ చేయిస్తారు. बच्चों तुम्हें लज्जा नहीं आती, तुम पतित बन गए, अब पावन बनो. పిల్లలు, మీకు సిగ్గనిపించట్లేదా? మీరు పతితంగా అయిపోయారు, ఇప్పుడు పావనంగా కండి. బాబా ఇలా ఏమన్నా సరే పిల్లలు తండ్రి చెప్తున్నారు కాబట్టి చక్కగా వింటారు. తండ్రి పట్ల పిల్లలకి చాలా ప్రేమ ఉంది. తల్లి తండ్రి యొక్క బాండింగ్ ఎలా ఉంటుంది? కొంచెం కోపడినా కానీ పిల్లలు మళ్ళీ సర్దుకుపోతారు. అదే సోదరుల మధ్య అలాంటివి జరిగితే వైరం పెంచుకుంటూ ఉంటారు. అలాగే శివబాబా అంటున్నారు, మీరు పరస్పరంలో ఎవరిని అలా సంబోధించడానికి కుదరదు, కానీ నేను మాత్రం తండ్రిని కాబట్టి మీఠే బచ్చే అంటూ ప్రేమగా బాబా ఏది చెప్పినా పిల్లలు వింటారు. ఓం శాంతి. बेहद का रूहानी बाप बेहद के रूहानी बच्चों को बैठ समझाते हैं.
అనంతమైన ఆత్మిక తండ్రి అనంతమైన ఆత్మిక పిల్లలకు కూర్చోబెట్టి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ అనంతమైన తండ్రి మరియు అనంతమైన పిల్లలే ఈ విషయాలను తెలుసుకుంటున్నారు. ఇంకెవ్వరూ కూడా అనంతమైన తండ్రిని తెలుసుకోవట్లేదు. అనంతమైన తండ్రి యొక్క పిల్లలే తండ్రిని నమ్ముతారు. తండ్రి చెప్పే విషయాల్ని ఆచరణలో పెడతారు. బ్రహ్మ ముఖవంశావళిగా ఉన్న మీకే తెలిసిది, మీరే నమ్ముతారు. ఇంకెవరు ఈ విషయాలను నమ్మరు. బ్రహ్మ కూడా తప్పనిసరిగా కావాలి కదా. వారిని ఆది దేవ్ అంటారు. వారిలోనే శివబాబా ప్రవేశించటం జరుగుతుంది. మరి శివబాబా ప్రవేశించి ఏం చేస్తారు? బ్రహ్మలో వచ్చి ఏం చేస్తున్నారు బాబా? బాబా మెసేజ్ ఇస్తారు, పిల్లలు పావనంగా కండి అని. తండ్రి యొక్క శ్రీమతం ఇది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. పిల్లలకు ఆత్మ పరిచయం కూడా లభించింది. ఆత్మ బ్రుకుటి మధ్యలో నివసిస్తుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఆత్మ అవినాశి అని. ఇన్కా తఖ్త్ య వినాశీ శరీర్ హే. వీరికి సింహాసనము ఈ వినాశీ శరీరము అంటున్నారు. ఈ విషయాలు పిల్లలైన మీరే తెలుసుకుంటున్నారు. మనమందరం ఆత్మలం, పరస్పరంలో సోదరులం, ఒక్క తండ్రి యొక్క పిల్లలం. ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్పటం కూడా పొరపాటే. ఇది మీరు మంచి రీతిగా అర్థం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరిలో 5 వికారాలు ప్రవేశించి ఉన్నాయి. కొందరు అనుకుంటారు వీళ్ళు చెప్పేది నిజమే, రైటే అని. మనం సోదరులం. మరి తప్పనిసరిగా తండ్రి నుండి వారసత్వం అయితే లభించాలి కదా. కానీ ఇక్కడి నుండి బయటికి వెళ్ళగానే మాయా తుఫాన్లలోకి వెళ్ళిపోతారు. అతి కష్టంగా ఎవరో ఒకరు నిలుస్తారు. అన్ని వైపులా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. బాబా ముందుగానే ఆశ్చర్యపోకండి, ఇలాగే జరుగుతుంది అని చెప్తున్నారు. కొంచెం మంచిగా అర్థం చేసుకున్నట్లయితే ఇతరులను కూడా తయారు చేసే ప్రయత్నం చేస్తారు. కొంచెమైనా అర్థమైంది అంటే ఇంకా బాగా అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. ఇప్పుడు మీరు ఇతరులకి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా అధికంగా అటెన్షన్ని ఇవ్వట్లేదు అంటే వాళ్ళంత పాత భక్తులు కాదు అని మీకు అర్థమవుతుంది. ఈ విషయాలు అర్థం చేసుకునేవారే అర్థం చేసుకుంటారు. అంటే గతంలో బాగా భక్తి చేసిన వారు మాత్రమే జ్ఞానాన్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. ఎవరికైనా అసలు అర్థం కావట్లేదు అనుకోండి, ఇంకా మీరు మనసులో అర్థం చేసుకోండి, వీళ్ళు ఈ కులానికి చెందిన వారు కాదు అని. ఎందుకంటే ఎవరైతే తను అర్థం చేసుకోరో వారి ఇతరులకు కూడా అర్థం చేయించలేరు. మీ దగ్గర కూడా నంబర్ వారీగా ఉన్నారు. కొందరు మంచి వ్యక్తులు ఉంటారు, ఇతరులకు అర్థం చేయించగలుగుతారు. అలాంటి వారిని బాబా అన్ని వైపులకి పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే బాగా సేవ చేయగలిగిన వారు, మంచిగా చెప్పగలిగిన వారిని అందరూ ఆహ్వానిస్తూ ఉంటారు. మరి బాబా పిల్లలని అన్ని వైపులకి పంపిస్తూ ఉంటే ఇతరులకు కూడా అర్థం చేయించగలుగుతారు అని బాబాలో భావన ఉంటుంది. ఇదైతే మీకు తెలుసు కదా. గొప్ప గొప్ప వ్యక్తులు అంత త్వరగా అర్థం చేసుకోరు. ఒపీనియన్ అయితే ఇస్తారు, వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ బాగా ఇస్తూ ఉన్నారు, వీళ్ళు చెప్పే విధానం బాగుంది అని. తండ్రి యొక్క పూర్తి పరిచయాన్ని ఇవ్వడం జరుగుతుంది. కానీ వాళ్ళకి అసలు తీరికెక్కడుంది? వాళ్ళందరికీ సభలో చెప్తారు, ఇది చాలా మంచి జ్ఞానం, మీరందరూ సమయం తీసి రండి, మీరందరూ తెలుసుకోండి, బాగుంటుంది అని అంటారు. కానీ తను మాత్రం సమయం తీయలేరు. మీరు చెప్తారు అనంతమైన తండ్రిని జ్ఞాపకం చేయండి, అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి అని. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, తండ్రి డైరెక్ట్గా ఆత్మలతో మాట్లాడుతున్నారు. డైరెక్ట్గా విన్నప్పుడు బాణం బాగా తగులుతుంది. ఆ బీకేల ద్వారానే ఈ జ్ఞానం వింటారు కదా. మరి ఇక్కడ పరంపిత పరమాత్ముడు బ్రహ్మ ద్వారా డైరెక్ట్గా అర్థం చేయిస్తున్నారు. హే పిల్లలు అంటున్నారు,
तुम बाप का कहना नहीं मानते हो. మీరు తండ్రి మాట వినరా? తండ్రి చెప్పే విషయాలు వినరా? ये सब तो कोई को ऐसे नहीं कह सकेंगे ना. तुम सब तो कोई को ऐसे नहीं कह सकेंगे ना. మరి ఇలా బాబా అంటారు, హే పిల్లలు తండ్రి మాట వినరా అని. మీరు అనగలుగుతారా అలా ఎవరితో అయినా? ఓ పిల్లలు తండ్రి చెప్పే మాట వినండి అని మనం అంటే బాగుంటుందా? మనం అలా అనకూడదు కదా. శివబాబా అయితే తండ్రి కాబట్టి వారు అంటారు. మనమేం తండ్రి కాదు కదా ఎవరికి. ఇక్కడ మధుబన్లో తండ్రి కూర్చొని ఉన్నారు, వారే మాట్లాడుతూ ఉన్నారు. పిల్లలు మీరు తండ్రి మాట వినరా? అజ్ఞాన కాలంలో కూడా తండ్రి చెప్పే విషయాలని బాగా అర్థం చేసుకోవాలి అని అంటారు కదా. తండ్రి చెప్పిన దానికి సోదరుడు చెప్పిన దానికి తేడా అయితే ఉంటుంది కదా. మరి తండ్రి మాటకి బాగా గౌరవాన్ని ఇస్తారు కదా. సోదరుడు చెప్తే అంత ప్రభావం పడదు. ఎంతైతే తండ్రి ప్రభావం పడుతుందో అంత ఇంకెవరిది ప్రభావం పడదు. తండ్రి ఎంతైనా పెద్దవారు. మరి తండ్రి పట్ల కొంచెం భయం భక్తి కూడా ఉంటుంది. మీకు కూడా బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి అంటున్నారు. బాబా ప్రేమతో మనల్ని తిట్టినా కూడా, కొంచెం మనల్ని గట్టిగా వారించినా కూడా మనకేమీ అనిపించదు. ఎందుకంటే బాబా మనకి తండ్రి. జన్మ జన్మలుగా బాబాను భూమిపైకి రమ్మని, మనతో మాట్లాడమని, మనం చెప్పేవి వింటూ జవాబు ఇవ్వమని పిలిచా. ఇప్పుడు వచ్చారు బాబా, వచ్చి పిల్లలతో మాట్లాడుతున్నారు. మాటే బంగారం బాబాది. ఇంకా బాబా ఏం మాట్లాడినా సరే పిల్లలకి అది సంతోషకరంగానే అనిపిస్తుంది. అందుకే బాబా ప్రేమగా పిల్లల్ని అంటున్నారు, మీకు సిగ్గు అనిపించట్లేదా? అసలు నన్ను ఎలా మర్చిపోతున్నారు మీరు? గడియ గడియ మర్చిపోతున్నారు. నేను మీకు ఎంత చేశాను, ఎన్ని ఇచ్చాను, మీరు నన్ను మర్చిపోవడం ఏంటి అంటున్నారు. బాబా డైరెక్ట్గా చెప్పేస్తారు. బాబా చెప్పినట్లుగా మీరు చెప్తే ఆ ప్రభావం పడదు. అరే బాప్కా కెహనా నహీ మాన్తే హో. బాబా అంటారు, ఏంటి తండ్రి చెప్తే వినరా? తండ్రి మాటను కూడా ధిక్కరిస్తారా అంటారు. అనంతమైన తండ్రి చెప్తున్నారు, ఈ జన్మలో నిర్వికారిగా కండి, అప్పుడు 21 జన్మలో నిర్వికారిగా ఈ పవిత్ర ప్రపంచానికి యజమానిగా అవుతారు. ఇలా బాబా ప్రేమగా చెప్పిన వినరా? తండ్రి మాట వినరా? తండ్రి చెప్పడంతో వెంటనే బాణం తగులుతుంది కదా. తేడా అయితే ఉంది కదా తండ్రి చెప్పిన దానికి, సోదరులు చెప్పిన దానికి. మరి అలాగని కొత్త కొత్త వాళ్ళందరూ వచ్చి తండ్రితో కలుసుకుంటూ ఉంటారా? లేదు. అలా ఉల్టా సుల్టా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమీ అర్థమే కాదు. తండ్రిలో ఎవరున్నారంటే, ఈ బ్రహ్మ శరీరంలో ఎవరున్నారు అనేది వారికి తెలియదు. బుద్ధిలో కూర్చోదు. ఎందుకంటే ఇవన్నీ కొత్త విషయాలు. గీతలో శ్రీకృష్ణుని పేరును రాశారు. మరి అదైతే రాంగ్ అవుతుంది కదా. ఇప్పుడు డ్రామా అనుసారంగా మీ బుద్ధిలో ఇవన్నీ ఉన్నాయి. మీరు పిల్లలు పరిగెత్తుకుంటూ బాబా వద్దకు వస్తారు. డైరెక్ట్ మురళి వినాలి. నేను బాబాను లైవ్లో చూడాలి, డైరెక్ట్గా చూడాలి, బాప్దాదాతో మిలనం జరుపుకోవాలి అని వస్తారు. మరి సెంటర్స్లో అయితే సోదరుల ద్వారా వింటారు. ఇక్కడ మధుబన్లో అయితే తండ్రి ద్వారా డైరెక్ట్గా వింటారు. మరి తండ్రి యొక్క ప్రభావం పడుతుంది కదా. పిల్లలు పిల్లలు అంటూ తండ్రి సంబోధిస్తారు. పిల్లలు మీకు సిగ్గు అనిపించట్లేదా? ఇప్పటికీ బాబా 4 సార్లు చెప్పారు. పిల్లలు మీకు సిగ్గు అనిపించట్లేదా? నన్నెలా మర్చిపోతున్నారు? నన్నైతే నిరంతరం జ్ఞాపకం చెయ్యాలి కదా. తండ్రితో మీకు ప్రేమ లేదా? నేనంటే మీకు ప్రేమ లేదా? ఎందుకు నన్ను మర్చిపోతున్నారు? ఎందుకు జ్ఞాపకం చేయలేకపోతున్నారు? బాబా 1 గంట, అరే నిరంతర్ యాద్ కరెంగే తో తుమారే పాప్ కట్ జాయేంగే. పిల్లల్ని బాబా అడుగుతారు, ఎంత సమయం నన్ను జ్ఞాపకం చేస్తున్నారు అని.
అప్పుడు పిల్లలు బాబా 1 గంట అంటారంట. రోజంతలో నేను ఒక 1 అవర్ మిమ్మల్ని జ్ఞాపకం చేస్తాను అని. బాబా ఆశ్చర్యపోతూ అడుగుతున్నారు, అరే అదేంటి, నిరంతరం నన్ను జ్ఞాపకం చేయాలి కదా, 1 గంట మాత్రమే జ్ఞాపకం చేయడం ఏంటి? నిరంతరం జ్ఞాపకం చేస్తేనే కదా జన్మ జన్మల పాపాలు తొలగేవి. ఎందుకంటే పాపాల భారం చాలా ఎక్కువగా ఉంది తలపైన. దాన్ని దించుకోవడానికి రోజుకు 1 గంట ఏం సరిపోతుంది? బాబా సన్ముఖంగా అర్థం చేయిస్తున్నారు, మీరు నన్ను ఎంతగా గ్లాని చేస్తూ వచ్చారు, మీ పైన అసలు కేసు పెట్టాలి అంటున్నారు. వార్తాపత్రికల్లో ఎవరి గురించి అయినా అసభ్యంగా రాసిన, గ్లాని చేసిన దానిపైన వారు లీగల్ యాక్షన్ తీసుకుంటారు, కేసు పెడతారు. ఇప్పుడు బాబా గుర్తు చేయిస్తూ ఉన్నారు, మీరు ఏమేం చేస్తూ వచ్చారు చూడండి పిల్లలు. తండ్రి అయితే అర్థం చేయిస్తున్నారు, డ్రామా అనుసారంగా రావణుని సాంగత్యంలో వచ్చి ఇలా చేసేశారు. ఇప్పుడు భక్తి మార్గం అంతా పూర్తయింది, గడిచిపోయింది. మధ్యలో ఎవ్వరూ మిమ్మల్ని అడ్డుకునేవారే ఉండరు. రోజు రోజుకి ఇంకా దిగుతూ దిగుతూ తమో ప్రధానంగా బుద్ధి బుద్ధుగా మారిపోయింది. అంటే బుద్ధి మొద్దుగా మారిపోయింది అంటున్నారు. ఎవరి పూజలు చేసేవారో వారిని నిందిస్తూ వచ్చారు, రాయిలో రప్పలో అంతటా ఉన్నావు అని. దీన్ని ఏమంటారు? అనంతమైన తెలివి తక్కువతనము అంటారు. ఎందుకంటే ఎవరిని కోరుతున్నారు, ఎవరిని ముందు దండం పెట్టుకుంటూ ఆరాధన చేస్తూ ఉన్నారు, ఎవరిని పూజిస్తున్నారో నమ్ముతున్నారో వారిని ఇంత చీప్గా అంతటా ఉన్నావు, నువ్వు అన్నిట్లో ఉన్నావు, అందరిలో ఉన్నావని అనేశారు. ఇది తెలివి తక్కువతనం కాదా? అనంతమైన పిల్లలకు బాబా అనంతమైన తెలివిని ఇస్తున్నారు. ఇక్కడ అనంతమైన పిల్లలు అనంతమైన తెలివి తక్కువగా మారిపోయారు. ఒకవైపు శివబాబాని పూజిస్తున్నారు, మరోవైపు తండ్రిని సర్వవ్యాపి అంటున్నారు. ఇప్పుడు మీకు స్మృతి కలిగింది, అనంతమైన తెలివి తక్కువతనంతో బాబాను ఎంత గ్లాని చేస్తూ వచ్చాం మేము అని. ఇప్పుడు పిల్లలకి బాబా తెలివిని ఇస్తున్నారు. పిల్లలు ఇప్పుడు పురుషార్థం చేయండి, బెగ్గర్ టు ప్రిన్స్గా అవ్వాలి మీరు. శ్రీకృష్ణుడైతే సత్యయుగం యొక్క ప్రిన్స్, వారి గురించి అయితే 16,108 మంది రాణులు ఉండేది అని చెప్తారు. ఇప్పుడు మీకు సిగ్గు అనిపించాలి, ఇన్ని అసత్యపు ప్రచారాలను ఎలా చేశాం, అసలు తండ్రి గురించి ఇన్ని రకాలుగా అబద్ధాలు ఎలా చెప్తూ వచ్చాము అని. ఎన్ని పాపాలు చేశారు మరి. భగవంతుడి ముందు చెవులు పట్టుకొని గుంజీలు తీస్తూ ఉంటారు, నేను చాలా తప్పులు చేశాను, పాపాలు చేశాను అని. ఇంకా ముక్కు నేలకు రాసుకుంటూ ఉంటారు, అంటే రియలైజ్ అవుతూ ఉంటారు నేను చాలా తప్పులు చేస్తున్నాను అని. ఓ భగవంతుడా, చాలా తప్పైపోయింది, నన్ను క్షమించు, దయ చూపించు, కరుణించు అంటారు. బాబా నా నిజమే, చాలా పెద్ద తప్పులే చేశారు మీరు, డ్రామాలో అలా ఉంది అంటున్నారు బాబా. జబ్ ఐసే బనో తబ్ తో మే ఆऊं. బాబా అన్నారు, మీరు అలా తయారవ్వకపోతే నేను రావాల్సిన అవసరం కూడా ఏర్పడకపోయేది కదా డ్రామాలో. అందుకే డ్రామానే అలా తయారై ఉంది. మీరు అలా దిగజారిపోతారు, ప్రాధేయపడతారు, నన్ను పిలుస్తారు, ఆహ్వానిస్తారు, ఇంకా నేను వస్తాను అంటున్నారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, మీరు సర్వధర్మ ఆత్మల యొక్క కళ్యాణం చేయాలి, అన్ని ధర్మాల వారి కళ్యాణం చేయాలి. తండ్రి సర్వుల సద్గతి దాత, సర్వుల సద్గతి చేస్తున్నారు. అన్ని ధర్మాల వారు కూడా భగవంతుని సర్వవ్యాపి అంటున్నారు. ఇది ఎక్కడి నుండి నేర్చుకున్నారు? భగవాను వాచ, నేనైతే సర్వవ్యాపిని కాను అంటున్నారు. మీ కారణంగా ఇతరుల పరిస్థితి కూడా ఇలా మారిపోయింది. మీరు మొదలు పెట్టారు సర్వవ్యాపి అని, దీన్ని అందరూ ఫాలో అవుతూ వచ్చారు, పిలుస్తూ ఉన్నారు ఓ పతిత పావన అని. కానీ అర్థం చేసుకోవటం లేదు. మనం ఎప్పుడైతే మొట్టమొదట పరంధామం ఇంటి నుండి వచ్చామో అప్పుడు పవిత్రంగా ఉండేవారు. పవిత్రంగానే ఉన్నాం కదా, దేవీ దేవతలుగా 2 యుగాల వరకు ఆ ప్యూరిటీ కంటిన్యూ అయింది. అప్పుడేమి ఇంప్యూరిటీ లేదు మనలో.
కానీ దేహ అభిమానంలో రావడంతో పతితులుగా మారిపోయారు. అన్ని ధర్మాల వారు వచ్చారు. ఇప్పుడు వారిని అడగాలి, పరంపిత పరమాత్ముని యొక్క పరిచయం మీకుందా? వారెవరో మీకు తెలుసా అని. వారు ఎక్కడ నివసిస్తారు? మీరైతే పైన పరంధామంలో అంటారు, మళ్ళీ కొంతమంది ఏమో సర్వవ్యాపి అంతటా ఉన్నాడు. ఎక్కడ నివసించడం ఏంటి? మన హృదయంలోనే ఉన్నాడు, నీలో కూడా ఉన్నాడు, నాలో కూడా ఉన్నాడు అంటారు. సర్వవ్యాపి అని బాబా చెప్తున్నారు, మీ కారణంగా మొత్తం ప్రపంచమంతా కూడా నా విషయంలో నా పరిచయాన్ని అలా సర్వవ్యాపి అని నమ్ముతూ వచ్చింది అంటున్నారు. మీరే నిమిత్తమయ్యారు ఇంత పెద్ద మహాపాపానికి, ఇంత పెద్ద తప్పుడు ప్రచారానికి మీరే కారణం అంటున్నారు. బాబా మన పైన కేసు పెట్టాలి అని అనుకుంటున్నారు, కానీ ఎక్కడ పెడతారు? మీరే నన్ను ఇలా బ్లేమ్ చేశారు, మీరే నా పరిచయాన్ని ఈ విధంగా ప్రచారం చేశారు అంటున్నారు. అందరికీ అర్థం చేయించాల్సి వస్తుంది. భలే డ్రామానుసారంగా జరుగుతుంది, కానీ మీరు పతితంగా అయిపోయారు కదా. ఇప్పుడు అందరూ పాపాత్ములుగా ఉన్నారు, ఇప్పుడు పుణ్యాత్ములుగా అవ్వడానికి భగవంతుణ్ణి పిలుస్తున్నారు. అన్ని ధర్మాల వారిని బాబా ముక్తిధామం ఇంటికి తీసుకెళ్తున్నారు. అక్కడైతే పవిత్రంగా ఉంటారు. ఇది కూడా డ్రామా అనుసారంగానే బాబా అన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ జ్ఞానము అన్ని ధర్మాల వారి కోసం. బాబా వద్దకైతే అన్ని సమాచారాలు వస్తాయి. కిసి ఆచార్య నే కహా ఆప్ సబ్కో ఆత్మా మే పరమాత్మా సమజ్కర్ నమస్కార్ కర్తా హూ. ఎక్కడో కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఒక ఆచార్యుడు, అందరిలో నేను అందరి ఆత్మలో పరమాత్ముని చూస్తూ నమస్కరిస్తున్నాను అని సంబోధించారంట. మరి ఇంతమంది పరమాత్ములు ఉంటారా ఏంటి అంటున్నారు బాబా. ఏమీ అర్థం కావటం లేదు. ఎవరి భక్తి అయితే అధికంగా చేశారో వారి పరిచయమే లేదు. ఒకవేళ భక్తి అధికంగా చేయకపోతే ఈ జ్ఞాన మార్గంలో నిలవలేరు అంటున్నారు. అయినా ఎక్కడికి వెళ్తారు? ఇంకొక షాప్ ఉంటే కదా, అందరు ఇక్కడికి రావాల్సిందే. ऐसी क्या युक्ति रचे जो मनुष्य जल्दी समझ ले. మరి మీరు చింతన చేయండి, ఏ యుక్తిని రచిస్తే మనుషులకు వెంటనే అర్థమవుతుంది అని. ఇప్పుడైతే మీరు అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. ఇలా చెప్పడం కూడా అంటే భగవంతుని తండ్రిని జ్ఞాపకం చేయాలి. ఈ విషయం అందరికీ వినిపించాలి. మీరు పూర్తి పావనంగా అవుతేనే ఈ జ్ఞానం ధారణ చేయగలుగుతారు అని చెప్పాలి. సంతోషం కూడా అప్పుడే ఉంటుంది. లేకపోతే ప్యూరిటీని పక్కన పెట్టేసి మిగతావన్నీ పాటించి నాకు ఎందుకు ఏకాగ్రత కుదరట్లేదు, నేను ఎందుకు ఇది చేయలేకపోతున్నాను అంటారు. ముందు పవిత్రతను ధారణ చేయండి. కామ వికారానికి ముందు దూరంగా ఉండాలి. అప్పుడు మిగతావన్నీ ఆటోమేటిక్గా ఈజీ అవుతూ ఉంటాయి. పిల్లలకి చాలా సంతోషం కలగాలి, మేమందరినీ ఉద్ధరించాలి అని తండ్రి వచ్చి సద్గతి చేస్తూ ఉన్నారు. బాబాకైతే దుఃఖము సంతోషం ఉండనే ఉండదు. బాబా బాధపడరు, సంతోషపడరు. ఇదంతా డ్రామా తయారై ఉంది. మీకు కూడా ఎలాంటి దుఃఖం అనేది ఉండకూడదు. తండ్రి లభించారు, ఇంకేం కావాలి? కేవలం తండ్రి యొక్క శ్రీమతం పైన మీరు నడుస్తూ వెళ్ళండి. ఈ జ్ఞానము ఇప్పుడే లభిస్తుంది, సత్యయుగంలో దొరకదు. ఈ జ్ఞానం సత్యయుగంలో దొరకదు. అక్కడ అసలు జ్ఞానం విషయాలే ఉండవు. మీకు ఇక్కడ అనంతమైన తండ్రి లభించారు. కావున స్వర్గంలో కన్నా అధికంగా మీరు ఇక్కడ సంతోషంలో ఉండాలి. సత్యుగ సుఖాలు అసలు దీని ముందు ఏమీ లేనట్టే. సంగమ యుగంలో పొందే వాటిని మొత్తం 4 యుగాల్లో ఇంకా దేనితోనూ పోల్చడానికే లేదు. అందుకే అంత అద్భుతమైనటువంటి అతీంద్రియ సుఖం అనుభవం ఇక్కడే చేయగలుగుతాం. బాబా చెప్తున్నారు, విదేశాలకు వెళ్ళి కూడా మీరు ఈ జ్ఞానాన్ని అర్థం చేయించాలి. అన్ని ధర్మాల వారిపైన మీకు జాలి వేయాలి. అందరూ చెప్తున్నారు, ఓ భగవంతుడా దయ చూపించండి, మర్సీ ఆన్ మీ, బ్లిస్ కరో అని భగవంతుణ్ణి వేడుకుంటున్నారు. దుఃఖం నుండి లిబరేట్ చేయండి అంటున్నారు. కానీ అర్థమే చేసుకోవటం లేదు. బాబా అనేక రకాల యుక్తులను తెలియజేస్తున్నారు.
మరి అందరికీ చెప్పాలి, మీరు రావణుని యొక్క జైల్లో ఉన్నారు. ఈరోజు అందరూ జైల్లో ఎవరెవరు స్వాతంత్ర సమరయోధులు ఎంతకాలం ఉన్నారు అనే చర్చ చేసుకుంటారు. మరి మీరు చెప్పాలి, ఇప్పటికీ అందరూ జైల్లోనే ఉన్నారు. మాయా జైల్లో ఉన్నారు. రావణుడు అందరినీ పంచవికారాలలో బందీ చేసి ఉంచాడు. అంటారు స్వతంత్రత లభించాలి అని, కానీ వాస్తవంగా స్వతంత్రత అని దేనిని అనాలి అది కూడా వారికి తెలియట్లేదు. రావణుని జైల్లో అయితే అందరూ చిక్కుకొని ఉన్నారు కదా. ఇప్పుడు సత్యమైన స్వతంత్రతను ఇవ్వడానికే బాబా వచ్చారు. అయినా రావణుని జైలు నుండి రావణుని యొక్క జైల్లో పరతంత్రులుగా అయిపోయి పాపాలు చేస్తూనే వచ్చారు. సత్యమైన స్వతంత్రత గురించి వాళ్ళకి ఏం తెలుసు? ఇంకా పాపాలు చేస్తూనే ఉన్నారు కదా. మనుషులకు ఇవన్నీ తెలియచేయాలి. మీరు వార్తాపత్రికలో కూడా వేయవచ్చు, ఇక్కడ రావణ రాజ్యంలో స్వతంత్రతనే లేదు అని. చాలా షార్ట్గా రాయాలి. ఎక్కువగా ఆర్గ్యూ చేసేలాగా ఉండకూడదు మన యొక్క స్పీచ్ కానీ, లేకపోతే మనం చెప్పే మ్యాటర్ కానీ. చెప్పండి, మీరు స్వతంత్రంగా ఉండాలి అంటే రావణుని యొక్క జైలు నుండి బయటపడాలి, వికారాల నుండి ముక్తిని పొందాలి అని. మీరు విదేశాల వరకు ఈ పిలుపుని ఇవ్వవచ్చు, అందరికీ అర్థం చేయించవచ్చు. ఒక్కరిద్దరి పైన ముట్టడి చేయడంతో, లేదా ఒక్క ఫారినర్స్ని తరిమేయడంతో, బ్రిటిషర్స్ని పంపించేయడంతో అదేమైనా స్వతంత్రత అని అనబడుతుందా? స్వతంత్రత మీకు స్వయం భగవంతుడే ఇవ్వగలుగుతారు. రావణుని జైల్లో అయితే అందరూ పరతంత్రులుగానే ఉన్నారు. బాబా ఇప్పుడు ఆ రావణుడి జైలు నుండి స్వతంత్రతను కలిగిస్తున్నారు. మీకు తెలుసు, మనము చాలా గొప్ప స్వతంత్రులుగా, చాలా ధనికులుగా ఉండేవారిమే. ఎవరి దృష్టి మన పైన పడలేదు. ఆ సమయంలో చాలా సంపన్నత ఉండేది. ఆ తర్వాత ఎప్పుడైతే బలహీనంగా అయ్యామో అప్పుడు అందరి దృష్టి మీ పైన పడింది, మీ ధనం పైన పడింది. ఇక్కడున్న సంపదలన్నీ ఎత్తుకెళ్ళిపోయారు. మొహమ్మద్ గజ్నవి వచ్చి మందిరాన్ని లూటీ చేసుకున్నాడు కదా, శివబాబా మందిరాన్ని లూటీ చేసుకున్నాడు. మరి మీ స్వతంత్రత పోయినట్లే అంటున్నారు. రావణ రాజ్యంలో మీరందరూ పరతంత్రులుగానే ఉన్నారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు. ఇప్పుడు సత్యమైన స్వతంత్రతను పొందుతున్నారు. అక్కడైతే ఎవరూ స్వతంత్రులుగా లేరు. ఈ విషయం చాలా యుక్తిగా అర్థం చేయించాలి. ఎవరైతే కల్ప క్రితం స్వతంత్రతను పొందారో వారే ఈ విషయాలను నమ్ముతారు. మీరు అర్థం చేయిస్తారు, ఎంత ఆర్గ్యూ చేస్తారు. పూర్తి బుద్ధులాగా ఉన్నారు అంటున్నారు. ఏమీ అర్థం కాని మొద్దులాగా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అసలు అలాంటి వాళ్ళతో మాట్లాడాలని అనిపించదు అంటున్నారు. బాబా వచ్చి స్వతంత్రతని ఇస్తున్నారు. రావణుని పరతంత్రతలో చాలా దుఃఖం ఉంది, అపారమైన దుఃఖం ఉంది. బాబా ఇచ్చే రాజ్యంలో మనం ఎంత స్వతంత్రంగా ఉంటాం. ఎప్పుడైతే మనం పవిత్ర దేవతలుగా అవుతామో అప్పుడు రావణ రాజ్యం నుండి ముక్తిని పొందుతాం. దీనిని నిజమైన స్వతంత్రత అంటారు. సత్యమైన స్వతంత్రత తండ్రే వచ్చి ఇస్తారు. ఇప్పుడైతే పరాయి రాజ్యంలో అందరూ దుఃఖితులుగా ఉన్నారు. స్వతంత్రత లభించడం ఇది పురుషోత్తమ సంగమ యుగంలోనే సాధ్యపడుతుంది. అందుకే ఈ పురుషోత్తమ సంగమ యుగము సత్యమైన స్వాతంత్రం యొక్క అనుభవం చేయించేటువంటిది. ఏదైతే ఈరోజు మనం మొత్తం దేశమంతటా జరుపుకుంటున్నామో అదేమో ఫారినర్స్ నుండి, అంటే బ్రిటిష్ గవర్నమెంట్ నుండి ముక్తిని పొందినటువంటి స్వతంత్రత. కానీ అది నిజమైన స్వతంత్రత అని మాత్రం అనబడదు. కేవలం ఆ బ్రిటిషర్స్ పాలన నుండి ముక్తిని పొందామంతే. దుఃఖాల నుండి ముక్తి ఏమీ కాదు, అది సమస్యల నుండి ముక్తి ఏమీ కాదు. ఇక్కడున్నటువంటి అంతర్కల విషయాలు, మత కల్లోలాల విషయాలు, వాటి నుండి ముక్తి మాత్రం కాదు అది. ఇప్పుడు మీకు తెలుసు, ఎప్పటి వరకు పావనంగా అవ్వరు
అప్పటి వరకు స్వతంత్రులు అని అన్నారు. ఇంకా యమదూతల యొక్క శిక్షలు పొందేది ఉంటుంది, పదవి కూడా భ్రష్టం అవుతుంది. బాబా వచ్చేదే ఇంటికి తీసుకెళ్ళడానికి. అక్కడ అందరూ స్వతంత్రంగా ఉంటారు. మీరు అన్ని ధర్మాల వారికి అర్థం చేయిస్తారు. మీరు ఆత్మలు ముక్తిధామం నుండి ఇక్కడికి పాత్ర వహించేందుకు వచ్చారు అని. సుఖధామం నుండి దుఃఖధామంలోకి, తమో ప్రధాన ప్రపంచంలోకి వచ్చారు. బాబా చెప్తున్నారు, మీరు నా సంతానం, రావణుడి సంతానం ఏమీ కాదు. నేను మీకు రాజ్య భాగ్యాన్ని ఇచ్చి వెళ్ళాను. మీరు మీ రాజ్యంలో ఎంత స్వతంత్రంగా ఉండేవారు. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళేందుకు పావనంగా తప్పనిసరిగా అవ్వాల్సిందే. మళ్ళీ మనం మన రాజ్యంలోకి వెళ్ళాలన్నా, పరంధామం ఇంటికి వెళ్ళాలన్నా ప్యూరిటీ, ఇది పాస్పోర్ట్ లాంటిది. మీరెంత ధనవంతులుగా ఉండేవారు. అక్కడ అసలు డబ్బుల చింతనే ఉండేది కాదు. భలే పేదవారు ఉంటారు అక్కడ, సత్యుగంలో పేదవాళ్ళు కూడా ఉంటారు. కానీ ధనం చింత అయితే వాళ్ళకు కూడా ఉండదు. పేదరికము అంటే అడుక్కునే స్థితి, లేదా ఏమీ లేని స్థితి అలా ఉండదు. రాజులతో పోలిస్తే, మహారాజులతో పోలిస్తే, సంపన్నులతో పోలిస్తే కొంచెం తక్కువ ఉంటుంది, అంతే తప్ప ఏమీ లోటైతే ఉండదు. సుఖంగా ఉంటారు. చింతలు ఇక్కడే ఉంటాయి. రాజధానిలో నెంబర్ వారీగా పదవులు ఉంటాయి. సూర్యవంశీ రాజులు అందరైతే తయారు కాలేరు కదా. అందరూ సూర్యవంశీ రాజులుగా ఎలా అవుతారు. మీరెంత శ్రమ చేస్తే అంత ఉన్నత పదవిని పొందుతారు. అన్ని ధర్మాల వారి యొక్క సేవను చెయ్యాలి. విదేశాల్లో కూడా అర్థం చేయించాలి. మీరందరూ బాయిగా ఉన్నారని చెప్పాలి. అందరూ శాంతిధామంలో ఉండేవారు కదా, ఇప్పుడు రావణ రాజ్యంలోకి వచ్చారు. తిరిగి ఇంటికి వెళ్ళే మార్గాన్ని బాబా తెలియజేస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి. कहते भी है भगवान सबको लिबरेट करते हैं అంటారు, భగవంతుడు అందరినీ విముక్తులుగా చేస్తారు అని. పరంతు ఏనై సమస్తేకి कैसे लिबरेट करते हैं, కానీ ఎలా లిబరేట్ చేస్తారు అనేది మాత్రం అర్థం చేసుకోరు. बच्चे कहाँ मूंज पड़ते हैं तो कहेंगे बाबा हमको लिबरेट कर अपने घर में ले चलो. పిల్లలు ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవుతే ఏమంటారు, బాబా మమ్మల్ని విముక్తులుగా చేసి మీరు ఇంటికి తీసుకెళ్ళండి అని అంటూ ఉంటారు. జైసే తుమ్ లోగ్ ఫాగి మే జంగల్ మే మూంజ్ గయే थे. ఏ విధంగా ఒకసారి బ్రహ్మ బాబా మార్నింగ్ మురళీ క్లాస్ అయిపోయాక పిల్లల్ని అడవికి తీసుకెళ్లారు. మౌంట్లో ఉన్నప్పుడే పిల్లలందరూ కూడా అడవిలో కాసేపు చక్కగా వృక్షాలకున్న ఫలాలని తినేసి కాసేపు అక్కడ యోగము, జ్ఞానము, పిల్లల ఆటపాటలన్నీ చేసుకొని తిరిగి వద్దాము అనుకునేసరికి మొత్తం పొగమంచు కమ్ముకుపోయింది. ఎంత పొగమంచు అంటే అసలు బయటికి రావడానికి దారి దొరకలేదు. అందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు. ఒక్క అడుగు ముందుకు వెయ్యాలన్నా కూడా ఏముందో తెలియదు, ఏమీ కనబడట్లేదు. అప్పుడు బ్రహ్మ బాబా సందేశిని ట్రాన్స్లోకి పంపించారు. ట్రాన్స్లోకి వెళ్ళి బాబాని అడగండి ఈ స్థితిలో ఏం చెయ్యాలి, ఎలా బయటికి రావాలి అని. అప్పుడు బాబా డైరెక్షన్స్ అనుసారంగా మళ్ళీ పిల్లలందరూ బయటికి రాగలిగారు. అలా బాబా అన్నారు, మీరెలా అయితే అడవిలో కన్ఫ్యూజ్ అయిపోయారో, పొగమంచును చూసి బయటికి వచ్చే దారి మీకు తెలియలేదు, ప్రపంచ పరిస్థితి కూడా అలాగే ఉంది అంటున్నారు. అందుకే మీకు ఇప్పుడు లిబరేటర్ లభించారు. అందరినీ విముక్తులుగా చేసేటువంటి తండ్రి లభించారు, దారి చూపిస్తూ ఉన్నారు. అనంతమైన తండ్రి చెప్తున్నారు, బాబా నన్ను లిబరేట్ చెయ్యండి అంటూ మీరే కదా పిలిచింది అని. మరి సరే రండి, ఇప్పుడు నేను వచ్చాను, నేను మీ అందరినీ ముక్తులుగా చేస్తున్నాను అంటున్నారు. బాబా అంటారు, పిల్లలు నాతో పాటుగా రండి, కేవలం తండ్రిని తప్ప ఇంకెవరిని జ్ఞాపకం చేయండి. తండ్రి తప్ప ఇంకెవరు మీకు దారి చూపించేవారే లేరు.
ఎన్ని శాస్త్రాలు చదివారు మీరు? ఎన్ని తీర్థయాత్రలు చేశారు? ఎవరైనా మీకు దారి చూపించారా? చెప్పారా? లేదు కదా. అడుగడుగున మోసపోతూనే వచ్చారు. భగవంతుని పరిచయమే తెలియదు. ఇంకా వెతికారు ఎక్కడున్నారని. సర్వవ్యాపి అని చెప్పేశారు, కానీ అడుగడుగున వెతుకుతూనే వచ్చారు. ఎలా దొరుకుతారు సర్వవ్యాపి అంటే? బాబా అన్నారు, ఎంత అజ్ఞాన అంధకారంలో ఉండిపోయారు. సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రి. వారే వచ్చి పిల్లలందరినీ అజ్ఞాన అంధకారం నుండి బయటకు తీస్తున్నారు. అచ్చా, मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा पापा मीठा पापा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, ఒక్క తండ్రి లభించారు కాబట్టి ఏ విషయం యొక్క చింత ఉండకూడదు. వారి మతం పైన నడిచి అనంతమైన వివేకవంతులుగా అయి సంతోషంగా అందరి ఉద్ధరణకు నిమిత్తంగా కావాలి. యాక్చువల్లీ దేనికి నిమిత్తం అయ్యాం? అందరూ పాపాలు చేయడానికి మనం నిమిత్తం అయ్యామన్నారు బాబా. కానీ ఇప్పుడు ఏం కావాలి? అందరి ఉద్ధరణకు మనం నిమిత్తం కావాలి. సెకండ్ పాయింట్, యమదూతల శిక్షల నుండి రక్షించుకొని సత్యమైన స్వతంత్రతను పొందటానికి తప్పనిసరిగా పావనంగా అవ్వాలి. నాలెడ్జే సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అంటే ఈ జ్ఞానం సంపాదనకు ఆధారం. దీనిని ధారణ చేసి ధనవంతులుగా తయారవ్వాలి. ఫస్ట్ పాయింట్లో బాబా ఏ చింత మీకు ఉండకూడదు, సంతోషంగా అందరినీ ఉద్ధరించే సేవలో నిమిత్తం అవ్వాలి అన్నారు. రెండో పాయింట్లో ఏం చెప్తున్నారు? శిక్షల నుండి విడిపించుకొని, ఎవరి శిక్షలు? యమదూతల శిక్షల నుండి విడిపించుకుంటూ సత్యమైన స్వతంత్రతను పొందడానికి పావనంగా అవ్వాలి. జ్ఞానాన్ని ధారణ చేసి ధనవంతులుగా అవ్వాలి. वरदान, नॉलेज की लाइट माइट से रॉन्ग को राइट में परिवर्तन करने वाले ज्ञानी तू आत्मा भव। జ్ఞానం యొక్క లైట్ మైట్ ద్వారా రాంగ్ని రైట్లోకి పరివర్తన చేసేటువంటి జ్ఞాని ఆత్మా భవ. జ్ఞానం అనే లైట్ మైట్ ద్వారా తప్పును కూడా ఒప్పులో పరివర్తన చేసేటువంటి జ్ఞాని ఆత్మా భవ. వివరణ, నాలెడ్జ్ ఈజ్ లైట్ మైట్ అని అంటారు. అంటే జ్ఞానమే ప్రకాశము, జ్ఞానమే శక్తి అని అంటారు. ఎక్కడైతే లైట్ అనగా వెలుగు ఉంటుందో అక్కడ ఇది రాంగ్, ఇది రైట్, ఇది అంధకారం, ఇది ప్రకాశం, ఇది వ్యర్థం, ఇది సమర్థం, ఇలా రాంగ్ని అర్థం చేసుకునేటువంటి వారు రాంగ్ కర్మలు లేక తప్పుడు సంకల్పాలకు వశీభూతం కాలేరు. ఇది రాంగ్ అని అర్థమైన తర్వాత మళ్ళీ దానికి వశీభూతం అయితే కాలేరు కదా. జ్ఞాని ఆత్మ అనగా వివేకవంతులు, జ్ఞాన స్వరూపులు. వారెప్పుడు కూడా ఇలా జరగకుండా ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉండాల్సింది అని అనరు. కానీ వారి వద్ద రాంగ్ని కూడా రైట్లోకి పరివర్తన చేసే శక్తి ఉంటుంది. स्लोगन, जो सदा शुभ चिंतक और शुभ चिंतन में रहते हैं वह व्यर्थ चिंतन से छूट जाते हैं. ఎవరైతే సదా శుభ చింతకులుగా శుభ చింతనలో ఉంటారో వారు వ్యర్థ చింతన నుండి ముక్తులవుతారు. ఎవరైతే సదా శుభ చింతకులుగా మరియు శుభ చింతనలో ఉంటారో వారు వ్యర్థ చింతన నుండి ముక్తులవుతారు. అసలు లోపల ఎలాంటి శుభ చింతన శుభభావన లేకపోతే వ్యర్థమే నడుస్తూ ఉంటుంది. వ్యర్థం ఆలోచనలు ఏం చేస్తాయి? చాలా మనసును అశాంతిగా చేస్తాయి.
అందుకే వ్యర్థ ఆలోచనల నుండి ముక్తిని పొందడానికి శుభమైన ఆలోచనల చింతన చేయాలి. ఈరోజు స్వమానం, నేను జ్ఞాని ఆత్మను. జ్ఞాని ఆత్మగా స్వయాన్ని అనుభవం చేస్తూ ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది రైట్, ఏది రాంగ్, ఏది లైట్, ఏది చీకటి, ఇవన్నీ అర్థం చేసుకొని తప్పుడు కర్మలకు దూరంగా ఉండాలి. ఒకవేళ ఏదైనా తప్పు జరిగినా మళ్ళీ దాన్ని మంచిలోకి పరివర్తన చెయ్యాలి. ఓం శాంతి. మరోసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓం శాంతి.